నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏది కావాలో అది చూసుకున్నారు. ఏది పవర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు పవర్ లేదు, పైగా 11 ప్రతిపక్షం కూడా లేదు. ఇప్పుడు ఈయన చెప్పే మాటలు ఏదైనా అపాయింట్మెంట్ ఇవ్వటం కానీ అది జరిగే విషయమేనండి. అంజీ గారు, ఇక్కడ ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేయడానికి వెళుతున్నది ఏ గవర్నమెంట్ మీద? ఢిల్లీకి తెలుగుదేశం గవర్నమెంట్ మీద. అది తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే ఓకే, కరెక్టే కదా, కూటమి. దాంట్లో బీజేపీ కూడా కరెక్టే, అవును. సో ఇది ఎన్డీఏ కూటమి మీద కంప్లైంట్ చేయడానికి ఈయన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? మోడీ గారి దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళీ ఎన్డీఏ కూటమి దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ దాంట్లో కూడా మళ్ళీ తెలుగుదేశం భాగమే కదా. కరెక్టే, అవును. సో ఎన్డీఏ కూటమి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. ఓకే, ఇంతకంటే ఫన్నీయెస్ట్ థింగ్ ఏమన్నా ఉంటుందో చెప్పండి. అంటే నీ ప్రభుత్వాన్ని పడగొట్టు, నీ ప్రభుత్వాన్ని తీసేసి అక్కడ నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టు అని చెప్పి అడగటానికి వెళ్తున్నాడంటే ఇంతకంటే తెలివి తక్కువతనం, ఇంతకంటే అమాయకత్వం ఇంకేమైనా ఉందో చెప్పండి. ఓకే, అసలు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? ఇద్దరు స్నేహితులు శత్రువులై వ్యక్తిగత కక్షలతో కొట్టుకు చచ్చారనేటువంటిది క్లియర్గా సాక్ష్యాలతో సహా ఎస్టాబ్లిష్ చేశారు పోలీసులు. ఈ లోపల హడావుడిగా వెళ్ళిపోయి, సరే జరిగినటువంటి దారుణాన్ని మీ కార్యకర్తల మీద జరిగింది కాబట్టి నేను నేషనల్ స్థాయికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్కి చెప్తానంటే కొంత అర్థం ఉంది, రీజనబుల్ అనుకోవచ్చు. కానీ రాష్ట్రపతి పాలన పెట్టండి అని డిమాండ్ చేస్తానంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద రకరకాల పుకార్లు ఉన్నాయి. కానీ ఇలాంటి సంఘటనలే నిర్ధారిస్తున్నాయి అవి సరిగ్గా లేదు ఆయన మానసిక స్థితి. లేకపోతే పట్టుమని 45 రోజులు కానటువంటి ఒక గవర్నమెంట్ని, అది కూడా 164 సీట్ల భారీ ఆధిక్యంలో వచ్చినటువంటి గవర్నమెంట్ని, అది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని, బీజేపీ భాగస్వామ్యం అయినటువంటి గవర్నమెంట్ని మీరు తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పేసిన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారంటే ఇంతకంటే పిచ్చితనం అనేటువంటిది ఇంకొకటి లేదు. ఇప్పుడు ఆ వైసీపీ శ్రేణులే జుట్టు బీక్కుంటున్నారు ఆయన వెనకాల ఉన్నటువంటి నాయకులే. ఏంట్రా బాబు మాకు ఈ దౌర్భాగ్యం, ఈయన ఏం మాట్లాడుతున్నాడు ప్రెస్ ముందుకు వచ్చి, ఏం జరుగుతుంది అనేటువంటి. తర్వాత ఆయన ఇంకో మాట మాట్లాడేశాడు. ఇడిదిరిగి పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పొలోమని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, గెలిచినటువంటి ఎమ్మెల్సీలని, ఎంపీలని, రాజ్యసభ, లోక్సభ వీళ్ళందరినీ తీసుకెళ్లి బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమం తెలియజేస్తానంటున్నాడు అక్కడ. కానీ ఆయన మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే, అంటే నాకున్న అవగాహన ప్రకారంగా ఇది జరిగే అవకాశం అయితే లేదు. ఓన్లీ 20% ఛాన్స్. ఈయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో చేస్తాడంట. ఓకే, ఎందుకంటే ఆవేశంలో మాట్లాడినా ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ ఆయన ఆలోచించుకొని ఉంటారు విఘ్నుడైతే. లేదు నేను బట్టిన ముందు కుందేలకు 3 కాళ్ళు అంటే ఢిల్లీ వెళ్ళి ఫెయిల్ అవుతారు. ఏంటంటే ఇవాళ గెలిచిన 11 మందిలో నువ్వు తప్పితే మిగతా 7-8 మంది ఆల్రెడీ వాళ్ళు కర్చీఫ్లు వేసుకోవడానికి అన్ని పార్టీలు తలుపులు దాడుతున్నారు. అటు బీజేపీ ఉంటే బీజేపీని, పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరూ కూడా అక్కడ అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నీ పక్కన ఉన్నట్టు నటిస్తున్నారు వాళ్ళు. అలాగే నీ ఎమ్మెల్సీల్లో ఎంతమంది మిగులుతారో రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్ అక్కడికి వచ్చేటప్పటికి సగం మంది పైన ఇటు మారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అధికార పక్షంతో ఉంటేనే మనకి ఎంతో పనులు అవుతాయి అనేటువంటి యాటిట్యూడ్ వచ్చేసింది. ఇటు జనానికి వచ్చింది, అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్కి వచ్చేసింది. పైగా నీ రాజ్యసభ సభ్యులందరినీ విజయసాయి రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఈయనేదో రాయబారాలు నడుపుతున్నారు బీజేపీ గవర్నమెంట్ తోటి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. తర్వాత 4 నీకు లోక్సభ కనుక తీసుకుంటే కేవలం 4 ఉన్నారు. వీళ్ళందరిలో నువ్వు వెళ్ళిన తర్వాత ఏ 5-6 రాకపోయినా అది ఇండైరెక్ట్గా నీ పార్టీ కొలాప్స్ అయిపోతుంది అనేటువంటిది ప్రజల్లోకి బలమైనటువంటి సంకేతం వెళ్తుంది. ఖచ్చితంగా వీళ్ళలో అయితే అందరూ 100% అయితే అటెండ్ అవ్వరు. నాకు తెలిసి 4-5 ఎమ్మెల్యేలు ఎగ్గొడతారు, ఎమ్మెల్సీల్లో కూడా 10-15 మంది దాకా ఎగ్గొడతారు. రాజ్యసభ సభ్యులు ఎంతవరకు నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా పార్టీ నాశనం అయిపోతుందని చెప్పేసి నేషనల్ స్థాయిలో నువ్వు నిరూపించుకోవడానికి వెళ్ళటం తప్పితే అలాంటి పిచ్చి పని కనుక చేస్తే నవ్వులు పాలవటం అనేటువంటిది ఖాయం. అంజీ గారు, మనం ఏ యుగంలో ఉన్నామండి? కలియుగం. అధికారం గనక దూరం అయితే ప్రాణం పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు రాజకీయ నాయకులు, ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం.
అధికారం లేకపోతే 2 రోజులు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. నిన్నటిదాకా నీకు లాయల్గా ఉండి నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడినటువంటి వాళ్ళే బయటకు వచ్చి ఎలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నీ బిహేవియర్ మూలాన, మీ సీఎంఓ మూలాన మేము నష్టపోయాం, మేము ఓడిపోయాం అని చెప్పేసి అని బహిరంగంగా 5-6 ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎలక్షన్ ముందే మీ వాళ్ళు ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళాడు జాయిన్ అయ్యారు అనేటువంటిది మనం చూసాం. కాబట్టి అధికారం కోల్పోవటం అనేటువంటిది చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ కేసీఆర్ గారిని చూస్తున్నాం. 39% ఓట్లు 38% అసెంబ్లీలో వచ్చి 6 నెలలు తిరగకుండా వచ్చినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో 18-19% పడిపోయారు. 20% ఓట్లు గంపగుత్తుగా వెళ్ళిపోయింది. ఇవాళ అధికారం పోయిన తర్వాత పరిస్థితులు ఇలా ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా నువ్వు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లాజిక్ లేనటువంటి పనులన్నీ చేస్తే మనం కూడా మునిగిపోతామని చెప్పి వాళ్ళు కూడా ఆ ఒడ్డో ఈ ఒడ్డో చూసుకుంటారు. కాబట్టి ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తొందరపడుతున్నారు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. అది మరి ఎవరన్నా ఆయనకి చెబితే మంచిది, కరెక్ట్ చేసుకుంటారేమో చూద్దాం. అంతకుముందు అవసరం వేరు, ఇప్పుడు ఇంతకు ముందులాగా అవసరం ఉంటుంది. మంచి వ్యాలిడ్ పాయింట్ అడిగారు. ఎందుకంటే నేను బీజేపీ గురించి ఎప్పుడు చెప్పాలన్నా ఒకటే మాట చెప్తాను. వాళ్ళకి పర్మనెంట్ శత్రువులు కానీ పర్మనెంట్ మిత్రులు కానీ ఎవరి మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. వాళ్ళకు ఉండేది ఒకటే అవసరం. మీతో అవసరం ఉందా, మిమ్మల్ని ఎత్తిన పెట్టుకుంటారు. మీతో అవసరం లేదా, నిర్దాక్షిణ్యంగా నిన్నటిదాకా మనకు సపోర్ట్ చేశాడే, నిన్నటిదాకా మనం ఏం చెప్తే అది చేశాడు, ఇలాంటి కన్సిడరేషన్స్ ఏమీ అక్కడ ఉండవు. మొన్న ఎలక్షన్లో కూడా మీరు చూడండి, కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పినాయి, చాలా సర్వేలు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఎడ్జ్ ఉందని చెప్పినాయి. ఇవన్నీ వాళ్ళు 1కి 10 సార్లు బేరీజు వేసుకొని వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు తెప్పించుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి మెజారిటీ రాబోతుందన్న ఉద్దేశంతో లాస్ట్ 1 మంత్లో ఫైనల్ చేశారు. మనకు గుర్తుంది. అవును, ఇదిగో అదిగో అదని తాత్సారం చేసి. అదే ఏమాత్రమైనా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు లేకపోతే అక్కడ అంతా అటు ఇటుగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంటర్టైన్ చేసేవాళ్ళు వాళ్ళు. కాబట్టి లేదు ఈయంతో కాదు అనుకున్నారు, నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు, తొక్కి పారేశారు. ఎక్కడికక్కడ ఓటర్ల లిస్టుల దగ్గర నుంచి ఎలక్షన్ బ్రహ్మాండంగా జరిగేదాకా అదే గనక జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటే 1 సైడెడ్గా జరిగేది ఎలక్షన్. గతంలో మనం 2019లో చూసాం ఎలా జరిగిందని. కనీసం ప్రతిపక్షాలు అనేటువంటి ₹1 బయటికి తీసే అవకాశం లేకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే ఆఫీసర్లు వేసి ఎలా చేశారో మనం చూసాం. దానికోసమే కదా చంద్రబాబు నాయుడు గారు మెట్టు దిగైనా సరే వాళ్ళతో పొత్తు కోసం అంత ఇది చేస్తుంది. కాబట్టి బీజేపీ పాలిటిక్స్ అలా ఉంటాయి. ఇవాళ నీ మూలాన ఏంటి వాళ్ళకు ఉపయోగం? అప్పట్లో అంటే రాజ్యసభలో మెజారిటీ లేనప్పుడు నీ అవసరం ఉంది వాళ్ళకి, నువ్వు అడిగిన అప్పులల్లో ఇచ్చారు నీకు, అంతే. నీ కేసుల్లో నువ్వు అడిగినప్పుడు వెళ్ళే పని లేకుండా అక్కడ వరకు నిన్ను ఆదుకున్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేటువంటిదే ఎన్డీఏ గవర్నమెంట్కి ఆక్సిజన్ లాగా పనిచేస్తోంది. ఆయన లేకపోతే అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉండే పరిస్థితుల్లో ఆయన్ని కాదని నీకు అపాయింట్మెంట్లు ఇచ్చి నీకు బ్యాక్ డోర్ సపోర్ట్ చేస్తాను ఎలా అనుకుంటాం? కాబట్టి ఇలాంటివి ఏమీ ఉండవు. చాలామంది కూటమి కట్టినప్పుడు కూడా చాలామంది తటపట ఇచ్చారు. ఏమని, మీరు డీజీపీని మార్చారు కానీ సిఎస్ని మార్చలేదు, ఇంకా బ్యాక్ డోర్ సపోర్ట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు అప్పుడు కూడా. కానీ అవుట్ అండ్ అవుట్ వాళ్ళు ఖచ్చితంగా చేశారు. దానికి ఉదాహరణ తెలుగుదేశం నుంచి బీజేపీలో వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి టికెట్లు ఇవ్వద్దంటే కూడా సీఎం రమేష్ గారికి ఇచ్చారు, తర్వాత మన సుజనా చౌదరి గారికి ఇచ్చారు. చక్కగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒక్క రఘురామకృష్ణరాజు గారి విషయంలో తప్పితే మిగతాది అనుకున్నట్టుగా జరిగింది. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కన్సిడర్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు.